పాల్ యాంగిచో గారి సాక్ష్యం మీరు వినింటారు. పాల్ యాంగిచో గారు ఒకసారి సేవలో తనకు సైకిల్ కావాలంటే డబ్బు లేదు, ఒకటే ప్రార్థన చేస్తున్నాడట, సైకిల్ కావాలి అని. సేవకుల జీవితం, సేవకుల ప్రయాణం ఎప్పుడు కూడా సైకిల్ తోనే అండి. హల్లెలూయా. ప్రసన్న కుమార్ సేవ కూడా సెకండ్ హ్యాండ్ సైకిల్ తో ప్రారంభమైంది. ఒకరోజు అనౌన్స్ చేశాడంట, ఏంటంటే దేవుడు నాకు సైకిల్ ఇవ్వబోతున్నాడు. చర్చిలో అనౌన్స్ చేశాడు. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. కొద్ది వారాలకు వచ్చి అడిగారంట, ఇదిగో పాస్టర్ గారు, దేవుడు సైకిల్ ఇచ్చాడా మీకు అని. ఇచ్చాడు. మేము చూస్తాం ఏ సైకిల్. లేదు, ఐఎమ్ ప్రెగ్నెంట్ అన్నాడట. నేను గర్భవతిగా ఉన్నా. సైకిల్ ఏంటి, గర్భవతి ఏంటి? లోపల పిండము ఏ విధంగా పెరుగుతుందో తల్లి గర్భములో నా కడుపులో కూడా ఈ సైకిల్ పెరుగుతోంది. డెలివరీ డేట్ ఇంకా రాలేదు అన్నాడట. అంటే కానుపై బిడ్డ బయటికి వస్తుంది కదా, ఆ విధంగా సైకిల్ ఏమో ఉంది, అది పెరుగుతా ఉంది నాలో విశ్వాసములు. అయితే ఇంకా నేను చూడలేదు, చూడబోతున్నాను. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం! నీ యొక్క దీవెన అది పెరుగుతా ఉంది, నీ దీవెన అది మెటీరియలైజ్ అవుతా ఉంది, నీ దీవెన నీ కంటికి కనిపించడంలా, బట్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ దేర్ ఇస్ అ డే దట్ యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్. మన యొక్క ఆత్మీయ ప్రయాణములు డిస్కరేజ్మెంట్స్ వస్తాయి, అక్కడే దేవుడు విడిచిపెట్టాడు. నీవు ఎదురు చూచే ఆశీర్వాదం నీ కళ్ళ ఎదుటే ఉంది. హల్లెలూయా.